హాయ్ ఎవ్రీవన్, ఆల్ ఫేవరెట్ రెసిపీ టమాటో రైస్ చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సులు కూడా ఆలోచించకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తయారు చేసుకునే విధానము, నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా ఒక బౌల్లో వేసేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్లో 1 ఇంచు అల్లము, వెల్లుల్లి రెబ్బలు, నేనైతే 5 టమాటాలు తీసుకున్నాను. ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఒకటి గ్రైండ్ చేసుకున్నాను. చిన్న మిక్సర్ జార్ సరిపోదని మిగతావి కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్స్ట్రా వేయండి, టమాటో రైస్ బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేయండి. తర్వాత అందులో ఘాట్లు పెట్టుకుని ఒక 6 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని గుప్పుడు కరివేపాకు వేసేసుకొని గరిటెతో బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేది ఈ విధంగా బాగా మంచి కలర్ అనేది రావాలండి. ఆ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్టు, అందులోనే అల్లము వెల్లుల్లి కూడా వేసాం కదా, ఆ పేస్ట్ కూడా ఒకేసారి అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, మీకు అవసరమైతే కావాలంటే పసుపు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ విధంగా నీళ్ళు ఏమీ లేకుండా బాగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆ టైం వరకు కంపల్సరీగా మగ్గించుకుంటేనే మనకు టమోటా రైస్ అనేది మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఉంటుంది. లేదంటే తేమ ఉన్నిందంటే టమోటాలు పచ్చి పచ్చిగా వేగక బాగోదు. 3/4 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను చిల్లీ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసేసాను. బాగా మిక్స్ చేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగాలి, ఆయిల్ అనేది పైకి రావాలి. నేను తీసుకున్న క్వాంటిటీ టమోటాలకైతే కారానికి సరిపడైతే వేసుకున్నాను. పిల్లలు అయితే ఎక్కువ కారం తినరనేసి నార్మల్ స్పైసీ ఉండేలాగా చూసుకున్నాను. మీరు కావాలంటే మీకు తగినంత అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసాను. ఇలా ఎసురు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. నేను సోనా మసూరా తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, బాగుంటుంది. కానీ నాకు సోనా మసూరానే బాగా నచ్చుతుంది. ఈ విధంగా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇంకో 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత కొద్దిగా మనకి దగ్గర అయితే పడింది కదా రైసు, ఈ టైంలో నేను సిమ్లో అయితే పెట్టేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూను గీ అయితే వేస్తున్నాను. బటర్ అయినా వేసుకోవచ్చు, ఫస్ట్లో వేయండి. ఆయిల్ వేసుకునేటప్పుడు బటర్తో అయినా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటరు. ఆ రోజు నాకు బటర్ లేదు, అందువల్ల నేను గీ వేసి చేసాను. గీ ముందే వేసామంటే మాడిపోతుంది. అందుకనేసి రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేసుకుంటే మంచి ఫ్లేవర్, తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది. గీ వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే తేమ అనేది లేకుండా రైస్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసేసి కొత్తిమీర తరిగి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, ఉంటే బాగానే ఉంటుంది వేసుకుంటే. ఇలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసి వేడివేడిగా తినేసేయండి, చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను, చూసేయండి.